ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. నవంబర్ 4, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది. కీర్తనల గ్రంథము 117వ అధ్యాయం 1వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క కృప మన ఎడల గొప్పగా ఉన్నదని, అధికముగా ఉన్నదని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. అంతేకాదు, ఆయన యొక్క విశ్వాసత నిరంతరం నిలుచునని. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడని కీర్తనకారుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క కృప సర్వజనుల మీద ఉంది. ఎందుకనంటే ప్రతి మనిషి ఈ భూమి మీదకి దేవుని నుండి ఉద్భవించిన వాడే, దేవుని గర్భం నుండి భూమి మీదకి వచ్చిన వాడే. అందుకే ఆయన కృప అందరి మీద ఉంది. ఆ కృపను ఎవరైతే కనుగొంటారో ఆ కృపను అనుభవిస్తారు. ఈరోజు మన యొక్క భక్తి జీవితం అనేది దేవుని యొక్క కృపను బట్టి వచ్చిందే తప్ప మన భక్తిని బట్టి దేవుని కృప మన మీదకు రాలేదు. ఆయన కృప ముందుగానే ఉంది. ఆ కృపను కనుగొన్నాము కనుకనే మన భక్తి ఆ కృపకి ఆధారంగా ఉంది. మన భక్తికి ఆ కృప ఆధారంగా ఉంది. మన విశ్వాసానికి ఆ కృప ఆధారంగా ఉంది. దేవుడు మన మీద కృప నుంచి ఉన్నారు కనుకనే ఈరోజు మనం రక్షింపబడ్డాం, విమోచింపబడ్డాం, రక్షణ మార్గంలో నిలిచివేయబడ్డాం. దేవుని యొక్క ఉన్నతమైన లోకానికి అర్హులుగా ఉండడానికి గల కారణం దేవుని యొక్క కృప. అది మన మీద ఎల్లప్పుడూ కూడా దేవుడు కుమ్మరిస్తూనే ఉంటాడు. ఆ కృపను బట్టే మన యొక్క ఉనికి ఉందని, దేవుని యొక్క విశ్వాస్యత అనగా సత్యమును బట్టే మన ఉనికి ఉందని, మన బ్రతుకు ఉందని, మన రక్షణ ఉందని మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, ఆయన యొక్క ప్రేమ అనేది మన మీద కృపను కుమ్మరిస్తూ ఉంది. ఆ కృపను మనము ఎంతగా కాపాడుకుంటామో, ఎంతగా అనుభవిస్తామో అంత మనము గొప్పగా ఉండగలుగుతాం. మన ఆత్మీయ స్థితి అభివృద్ధి పరచబడుతుంది. దేవునికి మనకును మధ్యలో ఉన్నదే ఆ కృప. దానిని బట్టే మనం క్షమింపబడ్డాం. దానిని బట్టే దేవుని చేత మనము సమాధానము కలిగి ఉన్నాము. దేవుడు మన మీద ఉన్నటువంటి కోపాన్ని కృపగా మార్చుకొని, ఆ కోపాన్ని అణచివేసుకొని తన యొక్క వాత్సల్యాన్ని కురిపిస్తూ ఉన్నారు. ఆ కృపకు అర్హులమైన మనము దానిని కాపాడుకోవాలి, దాన్ని అనుభవించాలి. దాని నిమిత్తమై మరి మనం ఈ భూమి మీద బ్రతకాలి, దేవుని ఉద్దేశాలను నెరవేర్చాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.